15 నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. డిఫైన్ ఎట్రిబ్యూట్, స్టేట్ ద కండిషన్స్ ఫర్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్. క్వశ్చన్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఎట్రిబ్యూట్కి డెఫినేషన్ రాయాలి, అలాగే ఇండిపెండెన్స్ ఆఫ్ ఎట్రిబ్యూట్స్కి కండిషన్స్ రాయాలి. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్రిబ్యూట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ డేటాని క్వాలిటీ డేటా, క్వాంటిటీ డేటాగా సెపరేట్ చేస్తాం. అంటే ఏంటి, క్వాంటిటీ అంటే న్యూమరికల్గా మెజర్ చేసేదాన్ని క్వాంటిటీ డేటా అంటాము. న్యూమరికల్గా మెజర్ చేయలేని డేటాని క్వాలిటీ డేటా అంటాం. ఆ క్వాలిటీ డేటా గురించి మనం స్టడీ చేయడానికి యూజ్ అయ్యే కాన్సెప్టే ఎట్రిబ్యూట్స్. సో అంటే ఎట్రిబ్యూట్ అంటే ఏంటి, మనం క్వాలిటీ గురించి మాట్లాడడమే ఎట్రిబ్యూట్. ఎట్రిబ్యూట్ మీన్స్ క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్. ఎగ్జాంపుల్ బ్యూటీ, హానెస్టీ, బ్లైండ్నెస్ ఎక్సెట్రా. అంటే మన ఈ బ్యూటీ ఇవేమీ కూడా మనం న్యూమరికల్గా మెజర్ చేయలేము. ఓకేనా. నెక్స్ట్, ద ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎట్రిబ్యూట్స్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ద ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ ది ఎట్రిబ్యూట్. అసలు ఎట్రిబ్యూట్స్ మనం ఎలా క్లాసిఫై చేయగలుగుతాము అంటే ఆ ఎట్రిబ్యూట్ యొక్క ప్రెజెన్స్ని, ఆబ్సెన్స్ని బేస్ చేసుకుని మనం క్లాసిఫై చేయగలుగుతాము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ మే బీ క్లాసిఫైడ్ యాజ్ హెల్దీ ఆర్ సిక్, లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్, ఎంప్లాయీ ఆర్ అన్ఎంప్లాయిడ్ ఎక్సెట్రా. సో అంటే ఒక పర్సన్ బేస్ చేసుకుంటే ఇంకా చాలా మనం సెపరేట్ చేయొచ్చు. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక పర్సన్ హెల్దీ, సిక్ అని, లిటరేట్ ఆర్ ఇల్లిటరేట్, ఎంప్లాయీ ఆర్ అన్ఎంప్లాయీ. ఇలాగ చూడండి, ఒక పర్సన్ చూసుకుని ఒక పర్సన్ని హెల్దీయా, సిక్ అని అడుగుతుంది. అలాగే ఒక పర్సన్ లిటరేట్, ఇల్లిటరేట్ అంటే ఒక పర్సన్ ఎంప్లాయీ, అన్ఎంప్లాయీ. చూడండి, ఈ పర్సన్ అనేవాడు పాపులేషన్ అయితే ఈ పాపులేషన్ 2 క్లాసెస్ కింద మాత్రమే సెపరేట్ చేస్తున్నాం. సో ఇలా చేయడాన్ని డైకోటమస్ క్లాసిఫికేషన్ అంటమాట. చూడండి, ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ద పాపులేషన్ యూనిట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 క్లాసెస్. ఈ పాపులేషన్ యూనిట్ అనేవి 2 క్లాసెస్ కింద డివైడ్ చేస్తున్నాము. సో దీన్ని మనం డైకోటమస్ క్లాసిఫికేషన్ అంటాం. అలా కాకుండా మోర్ దెన్ 2 క్లాసెస్ కింద డివైడ్ చేస్తే దాన్ని మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటాం. అంటే ఇక్కడ చూడండి, హెల్దీ ఆర్ సిక్ అన్నాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లిటరేట్, ఎంప్లాయీ, అన్ఎంప్లాయీ అంటే ఇక్కడ ఏంటి, మనం పాపులేషన్ని 2 గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్లో మోర్ దెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యూటీ అన్నాను అనుకోండి. యాక్చువల్గా బ్యూటీ అనే అట్రిబ్యూట్ని డివైడ్ చేయాలి అంటే ఏం చేస్తాం, బ్యూటీ ఆఫుల్ అని చెప్తే అది బ్యూటీ ఆఫుల్, అంతే కదా. బ్యూటీ ఆఫుల్ అంటే బ్యూటీ ప్రెజెన్స్లో ఉంటే బ్యూటీ లేకపోతే ఆఫుల్ అంటాం. అలా కాకుండా బిలో యావరేజ్, అబోవ్ యావరేజ్, యావరేజ్ అంటే బ్యూటీ అనే కాన్సెప్ట్ తీసుకుంటే బ్యూటీని చూసుకుంటే యావరేజ్ అంటే అటు అందంగా కాదు, అటు ఆఫుల్గా కాకుండా ఉండడం. బిలో యావరేజ్ అంటే తెలిసిందే కదా మనకి, అందంగా లేకపోవడం. నెక్స్ట్ అబోవ్ యావరేజ్ అంటే బాగుండడం. సో అలా అంటే బ్యూటిఫుల్గా ఉండడం. సో ఇక్కడ చూడండి, ఒకే బ్యూటీని ఎన్ని క్లాసెస్ కింద సపరేట్ చేసాం, 3 క్లాసెస్ అంటే మోర్ దెన్ 2 క్లాసెస్ కింద సపరేట్ చేసాం కాబట్టి దీన్ని మ్యానిఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటాం. అట్రిబ్యూట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ పాజిటివ్ అండ్ నెగిటివ్ క్లాసెస్. ఇక్కడ మనం పాపులేషన్ బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేస్తే ఇక్కడ అట్రిబ్యూట్ని మనం క్లాసిఫై చేస్తున్నాం. అట్రిబ్యూట్ అంటే ఇప్పుడు బ్యూటీ తీసుకున్నాం అనుకోండి, పాజిటివ్, నెగిటివ్ అంటే ప్రెజెన్స్, యాబ్సెన్స్. సో ఏంటి, పాజిటివ్ క్లాసెస్నేమో మనం పాజిటివ్ క్లాసెస్ ఆర్ డినోటెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్ ABCD. అలాగే నెగిటివ్ క్లాసెస్ ఆర్ డినోటెడ్ విత్ గ్రీక్ లెటర్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ద అట్రిబ్యూట్ ఏ డినోట్స్ ఎంప్లాయీ అంటే ఒక ఎంప్లాయీ అనే అట్రిబ్యూట్ ఏ అనుకుంటే కనుక ఏ అనేది ఎంప్లాయీ అయితే దీనికి నెగిటివ్ ఏంటి, మనకి ఎంప్లాయీ అయితే ప్రెజెన్స్ కదా. సో యాబ్సెన్స్ ఏమవుతుంది అంటే ఎంప్లాయీ ఇన్ ద సెన్స్ ఆఫ్ పాజిటివ్. సో నెగిటివ్ సెన్స్ ఏమవుతుంది, అన్ఎంప్లాయీ. అప్పుడు మనం దేంతో నోటేట్ చేస్తాం నెగిటివ్ క్లాసెస్ని, గ్రీక్ లెటర్స్. సో ఆల్ఫా అంటే ఏ అనేది ఎంప్లాయీ అంటే పాజిటివ్గా ఉంటే దానికి ఆల్టర్నేట్ నెగిటివ్ని ఆల్ఫా డినోట్ చేస్తుంది. సో ఇలా మనం ఒక అట్రిబ్యూట్ని ఏ పాజిటివ్ అయితే క్యాపిటల్ లెటర్స్తోను, నెగిటివ్ అయితే కనుక గ్రీక్ లెటర్స్తోని నోటేట్ చేస్తాం. సో డెఫినిషన్ అంటే మీరు ఇదంతా రాయాలి. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ కూడా అడిగారు కదా. సో ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్, ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్లో మనకి 3 క్రైటీరియాస్ ఉంటాయి. 3 క్రైటీరియాస్లో ఫస్ట్ క్రైటీరియా, we compare the presence or absence of a given attribute in the other.
If two attributes A and B are independent, then we would expect we compare the presence or absence of a given attribute in the other. అంటే ఇక్కడ ఏంటి, మనం దేన్ని కంపేర్ చేస్తాము అంటే ప్రెజెన్స్ ఆర్ అబ్సెన్స్ని బేస్ చేసుకుని క్రైటీరియా అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఏబి అనేవి ఇండిపెండెంట్ అయితే కనుక మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ అమాంగెస్ట్ బీస్ యాజ్ అమాంగెస్ట్ బీటాస్. సేమ్ అంటే ఈక్వల్, ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ అమాంగెస్ట్ బీస్ అంటే చూడండి, ప్రపోర్షన్ అంటే మనం ఏం చెప్తాము, ప్రపోర్షన్ అంటే నెంబర్ అని, వ్యత్యాసం కదా, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అని చెప్తాం. అంటే ఏని బీతో కంపేర్ చేసినా అలాగే బీటాతో కంపేర్ చేసినా మనకి రిజల్ట్ సేమ్ అని అన్నమాట. ఓకే, ప్రపోర్షన్ అంటే ఏంటి, మనకు కంపారిజన్, ఇక్కడ అట్రిబ్యూట్స్ పరంగా చూస్తే కంపారిజన్. సో అంటే ఏని బీతో కంపేర్ చేసినా ఏని బీటాతో కంపేర్ చేసినా, అంటే ఇక్కడ బీ ఏంటి మనకి పాజిటివ్, బీటా ఏంటి నెగిటివ్, ఏని బీతో కంపేర్ చేసినా బీటాతో కంపేర్ చేసినా అది మనకి రిజల్ట్ సేమ్. ఇక్కడ మనం ప్రపోర్షన్ అమాంగెస్ట్ బీస్ అంటున్నాం కాబట్టి ఎలా రాస్తాము అంటే దీనికి మీనింగ్ ఏబీ బై అమాంగెస్ట్ బీ అంటున్నాం కాబట్టి బీ సేమ్ యాజ్ అమాంగెస్ట్ బీటాస్. సో ఇది proportion of A's amongst B's, proportion of A's amongst betas సేమ్ అంటే ఈక్వల్స్ టు. అంటే ఇక్కడ మనం ఏ అనే ఒక ఎట్రిబ్యూట్ తీసుకుని ఆ ఎట్రిబ్యూట్ ఇంకో దాంతో కంపేర్ చేస్తున్నప్పుడు, అంటే దాని యొక్క ప్రెజెన్స్తో కంపేర్ చేసిన దాని యొక్క యాబ్సెన్స్తో కంపేర్ చేసిన రిజల్ట్ మాత్రం ఆ ప్రపోర్షన్ యొక్క రిజల్ట్ సేమ్ ఉంటుంది అని మీనింగ్. ఇంకొకటి ఏంటి, ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ బీస్ అమాంగెస్ట్ ఏస్ యాజ్ అమాంగెస్ట్ ఆల్ఫాస్. సో ఇక్కడ కూడా సేమ్ మనకి ఏంటి, ఇక్కడ ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ బీస్ అంటే బీని దేంతో కంపేర్ చేస్తున్నాం, బీని ఏతో కంపేర్ చేసిన బీని ఆల్ఫాతో కంపేర్ చేసిన రిజల్ట్ ప్రపోర్షన్ అనేది సేమ్ ఉంటుంది. అంటే ఏబి బై దేంతో అమాంగెస్ట్ ఏ అంటున్నాం కాబట్టి ప్రపోర్షన్ అమాంగెస్ట్ ఏ is equals to proportion of B amongst alphas. సో ద సేమ్ ప్రపోర్షన్ అంటే ప్రపోర్షన్ ఏంటి, ఇప్పుడు ఇది ప్రపోర్షన్ అమాంగెస్ట్ ఏకి చెప్తున్నాం, దేంతో బి. సో ప్రపోర్షన్ ఆఫ్ బీస్ అమాంగెస్ట్ ఏ సేమ్ యాజ్ ప్రపోర్షన్ ఆఫ్ బి అమాంగెస్ట్ ఆల్ఫాస్, ఆల్ఫా బి. సో ఇక్కడ మన ప్రపోర్షన్ ఏకి చెప్తున్నాం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు, నెక్స్ట్ ఆల్ఫాతో మాట్లాడుతున్నాం కాబట్టి ఆల్ఫా బి బై ఆల్ఫా, ఇది మీనింగ్. చూడండి సింబాలికల్లీ ఏ అంటే ఏంటి, ఏబి బై బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ బీటా బై బీటా. సో ఇక్కడ చూడండి ఈయన ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకుంటూ మనం ఏ బైనరీ ఆపరేషన్స్ అయినా చేయొచ్చు కదా. సో ఇక్కడ నేను సో చూడండి ఇక్కడ 1 - చేస్తున్నాను, బోత్ సైడ్స్ 1 - తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బి సింప్లిఫై చేస్తే కనుక ఎల్సిఎం తీసుకుంటే బీని బి మైనస్ ఏబీ బై బి అవుతుంది. అలాగే ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా మైనస్ ఏ బీటా బై బీటా అవుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి రిలేషన్ రాయాలి, బి మైనస్ ఏబి. ఆల్ఫా బి ఎలా వస్తుంది, ఇక్కడ మనం ఇక్కడ బీని అంటే ఇక్కడ ఆల్రెడీ మనం రిలేషన్స్లో ఏం మాట్లాడదాము అంటే ఫస్ట్ ఆర్డర్ని సెకండ్ ఆర్డర్తో, జీరో ఆర్డర్ని ఫస్ట్ ఆర్డర్తో, జీరో ఆర్డర్ని ఫస్ట్ ఆర్డర్తో, ఫస్ట్ ఆర్డర్ని సెకండ్ ఆర్డర్తో, సెకండ్ ఆర్డర్ని థర్డ్ ఆర్డర్తోని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ఉంది, ఇక్కడ సెకండ్ ఆర్డర్ ఉంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ని సెకండ్ ఆర్డర్తో ఎక్స్ప్రెస్ చేస్తాం కదా. సో అక్కడ ఫస్ట్ ఆర్డర్ ఏంటి మనకి బి కదా, బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏతో కాంబినేట్ ఉంది కాబట్టి ఏం రాస్తాం, ఏబి ప్లస్ ఆల్ఫా బి. ఇక్కడ మనకు ఉన్న రిజల్ట్ ఏంటి, బి మైనస్ ఏబి. సో ఈ ఏబిని ఇలా తీసుకొస్తే బి మైనస్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బి. సో అంటే ఇక్కడ మనకి బి మైనస్ ఏబి ప్లేస్ ఏం రీప్లేస్ చేస్తాం, ఆల్ఫా బిని రీప్లేస్ చేసుకుంటాం. ఆల్ఫా బి బై ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ నెగిటివ్తో ఉంది కదా, రెండిట్లోని బీటా ఉంది కాబట్టి మనం దేనికి కాంబినేషన్ రాసుకోవాలి, బీటాకి కాంబినేషన్ రాయాలి. బీటాకి కాంబినేషన్ ఏంటి, ఇక్కడ మనకి ఏ బీటా ప్లస్ ఆల్ఫా బీటా. మనకు ఉన్నది ఇక్కడ మనకి బీటా మైనస్
ఏ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి ఆల్ఫా బీటా. అంటే మనకి ఇక్కడ ఏ బీటా మైనస్ ఏ బీటా ప్లస్లో ఏం రీప్లేస్ చేయొచ్చు ఆల్ఫా బీటా బై బీటా. ఇక్కడ చూడండి ఏ ఇక్కడ ప్రపోర్షన్ ఆఫ్ ఏ అమాంగెస్ట్ బీస్ అన్నాం, ఈ సేమ్ యాజ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ అమాంగెస్ట్ బీటాస్ అన్నాం. సో ఇది మనం సింప్లిఫై చేస్తే ఎలా వచ్చింది చూడండి, ప్రపోర్షన్ ఆఫ్ ఆల్ఫాస్ అమాంగెస్ట్ బీస్ సేమ్ యాజ్ ప్రపోర్షన్ ఆఫ్ ఆల్ఫా అమాంగెస్ట్ బీటాస్. అంటే ఇక్కడ మనం ఏ తీసుకుంటే ఇక్కడ మనకి కాంట్రవర్సీ ఏంటి, మనకి ఆల్ఫాతో వచ్చింది. సో చూడండి ఇక్కడ మనం ఆ ఏ ప్లేస్లో మనం ఆల్ఫాని రీప్లేస్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ బి ఏమన్నా ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ బీస్ అమాంగెస్ట్ ఏస్ యాజ్ అమాంగెస్ట్ ఆల్ఫాస్. సో ఏబీ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా బీ బై ఆల్ఫా. సేమ్ ఇక్కడ కూడా 1 మైనస్ బోత్ సైడ్స్ 1 మైనస్ అప్లై చేశాను. చేసిన తర్వాత ఇక్కడ చూడండి సింప్లిఫై చేస్తే ఏ మైనస్ ఏబీ బై ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా మైనస్ ఆల్ఫా బీ బై బై. ఇక్కడ చూడండి ఏ మైనస్ ఏబీ ఉంది. సో మళ్ళీ మనం ఏని బి కాంబినేషన్తో రాసుకుంటాం. ఎలాగా ఏబీ ప్లస్ ఏ బీటా. అంటే మనం ఇక్కడ ఏ రాసామంటే రెండిట్లో కూడా ఏ ప్రెసెన్స్లో ఉండాలి, మిగిలిన అట్రిబ్యూట్ ఏదైతే ఉందో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అని తీసుకుంటాం కదా బి బీటా. సో ఇక్కడ మనకి ఏ మైనస్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ బీటా. అంటే ఇక్కడ మనకు ఏ మైనస్ ఏబీ ఉంది కదా, దీన్ని ఏమని రీప్లేస్ చేస్తాం ఏ బీటా బై ఏ దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం ఆల్ఫాకి రాసుకుంటే మళ్ళీ యాజ్ యూజువల్ ఏమవుతుంది ఆల్ఫా బీటా బై ఆల్ఫా. ఇక్కడ చూడండి ఏ అలాగే ఉంటుంది, అమాంగెస్ట్ బి కదా, బి అమాంగెస్ట్ ఏస్ అలాగే బి అమాంగెస్ట్ ఆల్ఫాస్. ఇక్కడ బి ప్లేస్లో ఏం చేస్తుంది బీటా వస్తుంది, ఇక్కడ బి ప్లేస్లో బీటా వస్తుంది. సో దీనిదే మనకి ఫస్ట్ క్రైటీరియా అంటాం. ఓకేనా. సెకండ్ క్రైటీరియా నెంబర్ 2, ఇఫ్ ద అట్రిబ్యూట్స్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్, అట్రిబ్యూట్స్ ఏబి అవి ఇండిపెండెంట్ అయితే ద ప్రపోర్షన్ ఆఫ్ ఏబీస్ ఇన్ ద పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ద. అంటే ఇక్కడ ఏంటి ప్రపోర్షన్ ఆఫ్ ఏబీస్ ఇన్ ద పాపులేషన్ అంటే మనం పాపులేషన్ దృష్ట్యా చెప్తున్నాం కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఏబీ బై ఎన్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ ఇన్ ద పాపులేషన్. దీని మీనింగ్ ఏంటి ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ ఇన్ ద పాపులేషన్ అంటే ఏం రాసుకోవాలి ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ ఇన్ ద పాపులేషన్ అంటున్నాం కాబట్టి ఎన్ రాయాలి. అండ్ ప్రపోర్షన్ ఆఫ్ బీస్ ఇన్ ద పాపులేషన్ అంటే ఏం రాసుకోవాలి ప్రపోర్షన్ ఆఫ్ బీస్ ఇన్ ద పాపులేషన్ అంటే బీ బై ఎన్. అంటే ఇప్పుడు ఏంటి ప్రపోర్షన్ ఆఫ్ ఏబీస్ ఇన్ ద పాపులేషన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ అంటే ఈ రెండింటికి ప్రొడక్ట్ ఆఫ్ ది ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ ఇన్ ద పాపులేషన్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ బీస్ ఇన్ ద పాపులేషన్. అంటే ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీ బై ఎన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి. అండ్ యాక్చువల్గా మనకి ఇది ఫార్ములా కింద తీసుకోవాలి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీ బై ఎన్. రెండు ఇండిపెండెంట్ అయినప్పుడు మనం ఇలా రాసుకోవచ్చు ఫార్ములా. సో చూడండి బై ఎన్తో డివైడ్ చేస్తామంటే బోత్ సైడ్స్ కూడా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎన్ అని క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ ఎన్నే మిగులుతుంది. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబీ బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ బై ఎన్ ఇంటూ బీ బై ఎన్. ఇక్కడ చూడండి ఏం చెప్పాము ఇక్కడ ప్రపోర్షన్ ఆఫ్ ఏబీస్ ఇన్ ద పాపులేషన్ అంటే ఏబీ బై ఎన్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషనే కదా ప్రొడక్ట్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ ఏస్ ఇన్ ద పాపులేషన్ అండ్ ప్రపోర్షన్ ఆఫ్ బీస్ ఇన్ ద పాపులేషన్. సో ఇదే మనకి సెకండ్ క్రైటీరియా. అంటే మనకు ఇప్పుడు ఏమన్నా 2 అట్రిబ్యూట్స్ ఏబీలు ఇండిపెండెంట్ అన్నాం అనుకోండి ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీ బై ఎన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ క్రైటీరియా, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అయినాయి అనుకోండి దెన్ ఈ రెండింటి యొక్క కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి ఇండిపెండెంట్ అవుతాయి. అంటే రెండింటి యొక్క కాంబినేషన్స్ అంటే 2 అట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు మనం ఎన్ని కాంబినేషన్స్ రాసుకోవచ్చు ఏబి ఇదో కాంబినేషన్ అంటే ఈ రెండు మనకి ఇండిపెండెంట్ ఆల్రెడీ. నెక్స్ట్ అలా కాకుండా ఆల్ఫా బి రాసుకోవచ్చు, నెక్స్ట్ ఏ బీటా రాయొచ్చు, నెక్స్ట్ ఆల్ఫా బీటా. అంతేనా కాంబినేషన్స్ ఇంకేమైనా రాయొచ్చా, ఇంకేం రాయడానికి ఉండదు కదా. ఏని ఒకసారి బీతో అలాగే ఏకి నెగిటివ్ ఆల్ఫా బీకి నెగిటివ్ బీటా కదా. సో ఆల్ఫాని బీతో ఒకసారి బీటాని ఆల్ఫాతో ఒకసారి నెక్స్ట్ ఆల్ఫా బీటాని అంటే 4 కాంబినేషన్ 2 అట్రిబ్యూట్స్ ఉన్నప్పుడు మనం 4 కాంబినేషన్స్ రాసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకు 2 అట్రిబ్యూట్స్ ఇండిపెండెంట్ అన్నామో
సో ఆ రెండిటితో రాసుకునే ప్రతి కాంబినేషను కూడా మనకి ఇండిపెండెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏ అండ్ బీటా ఇండిపెండెంట్ అవుతుంది, ఆల్ఫా అండ్ బి ఇండిపెండెంట్ అవుతుంది, ఆల్ఫా అండ్ బీటా ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అని ఇండిపెండెంట్ అవుతాయి కదా. సో ఇప్పుడు నేను ఏబి ఇంటూ ఆల్ఫా బి తీసుకున్నాను, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి ఇంటూ ఆల్ఫా బీటా. సెకండ్ క్రైటీరియా ప్రకారం ఏబి ఇండిపెండెంట్ కదా. మరి ఇప్పుడు ఏబి అనేవి మనకి ఏబి ఇండిపెండెంట్ అయినప్పుడు మనం ఎలా రాస్తాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి బై ఎన్. సో ఇక్కడ మనం ఏబిని ఎలా రాసుకోవచ్చా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బి బై ఎన్, అంటే సెకండ్ క్రైటీరియాని యూజ్ చేసుకుని రాసాము. ఇంటూ ఇక్కడ ఆల్ఫా బీటా కూడా మనకి ఇండిపెండెంటే కదా. సో అప్పుడు ఏం రాసు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ఫా ఇంటూ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బీటా బై ఎన్. సో ఇక్కడ ఏ బి బై ఎన్ ఇంటూ ఆల్ఫా బి బై ఎన్ అంటే ఏం లేదు, ఈ ఏని బీటాతో బీని ఆల్ఫాతోని రాసుకున్నాను బై ఎన్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ప్రకారం ఏబీని ఇలా రాసుకోవచ్చు, అంటే ఏబీ బై ఎన్ ఉన్నప్పుడు కూడా మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబీ అని రాసుకోవచ్చు కదా ఇక్కడ. సో ఏ బీటా బై ఎన్ ఉంది, సో దీని అంతటిని నేను ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ బీటాగా రాసుకున్నాను. సో ఇక్కడ ఆల్ఫా బీ బై ఎన్ ఉంది, ఇది అంతటిని నేను ఆల్ఫా బీగా రాసుకున్నాను. అంటే ఫైనల్గా మనం ఏబీ ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఏ బీటా ఇంటూ ఆల్ఫా బీ అవుతుంది. ఒకవేళ మనకి అట్రిబ్యూట్స్ ఇలా అయితే కనుక, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబీ ఇంటూ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఏ బీటా ఇంటూ ఆల్ఫా బీ అయిందనుకోండి, ఏబీలు ఇండిపెండెంట్ అవుతాయి. ఒకవేళ ఏబీలు ఇండిపెండెంట్ అని ఇస్తే కనుక మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో దీస్ ఆర్ ది ఇండిపెండెంట్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్. సో మీకు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఇలా రాయాలి. ఓకేనా, థ్యాంక్ యూ.